కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే 75 సంవత్సరాలు అయ్యింది భారత రాజ్యాంగాన్ని ఆమోదించి. ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా దానికి ఒక చైర్మన్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండి ఒక కమిటీ ద్వారా సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు ఈ కమిటీని ద్వారా డ్రాఫ్టింగ్ చేసి దేశానికి దిశ నిర్దేశించడం జరిగింది. ఒక దిక్సూచిలా పనిచేసింది ఇదంతా. అంటే వాళ్ళ మహిళా బిల్లు కానీ ఒక ఓటు హక్కు కానీ ఏదైనా ఆ రోజు పెట్టిన రాజ్యాంగం వల్లనే ఇవాళ చక్కగా జరిగినాయి. గతంలో ప్రతి ఒక్కరు తెలుసు 1947 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం తెలుసు. తర్వాత మన జనవరి 26 1950 అంటే మన రిపబ్లిక్ డే తెలుసు. కానీ ఇది ఎవరికి తెలీదు. అసలైన రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం నవంబర్ 26 1949. అంటే ఇవాళ చక్కగా అంటే పూర్తి స్వాతంత్రం రానప్పటికీ అప్పుడు 45లో 47లో ఇవాళ మొత్తం రావడంతో ఇవాళ మన గాలి మనం పీల్చుకుంటున్నాం, మనం సొంతంగా మన భూమి పండించుకుంటున్నాం, మన పిల్లలు చదివించుకుంటున్నాం. అన్ని చేయడానికి పూర్తి హక్కు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు రావడం జరిగింది. దాన్నే ఇవాళ రాజ్యాంగాన్ని మన విషయంగా ఆవేదించి చక్కగా చేయడం జరిగింది. కానీ ఇవాళ కూడా రాష్ట్రంలోనూ దౌర్జన్యాలు మానలేదు. ఎందుకంటే ఇన్ని రాజ్యాంగ రచన రాజ్యాంగ విరుద్ధంగా కోర్టును ధిక్కరించి ప్రతిదీ పట్టించుకోకుండా ప్రస్తుత పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలుసు సోషల్ మీడియా ఎవరన్నా అందరికీ కనిపించేలాగా ఏదైనా ఏర్పాటు చేస్తే దాని మీద ఎంటే కేసులు పెట్టడం, లేనిపోని రచించడం. కానీ దౌర్జన్యాలు, మటన్లు, మానభంగాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఒక పక్కన ఇసుక దోచుకుంటున్నారు, ఒక పక్కన మద్యం వల్ల దారి ఇస్తారు. ఇవన్నీ అరికట్టాలంటే గతంలో రాజ్యాంగం ఏ విధంగా రాజ్యాంగానికి గౌరవం లేకుండా చేస్తున్నాం ప్రభుత్వానికి ఇవాళ మేము చెప్తున్నాం. ఏదంటే ఇవాళ అంబేద్కర్ చేసిన రాజ్యాంగానికి మన దాన్ని గుర్తుపెట్టుకుని ఇవాళ చెప్తున్నాం, మీరు చేసే దుర్మార్గాలు దౌర్జన్యాలు ఉన్నాయి, దాని త్వరలోనే దీనికి అంతం జరుగుతుంది, లేకపోతే దాన్ని మూల్యం చర్య తప్పదని తెలియజేస్తూ ఈ నియోజకవర్గం వచ్చిన నాయకులు, పెద్దలు, అభిమానులు అందరూ వచ్చి చక్కగా దీన్ని సపోర్ట్ చేసినందుకు రాజ్యాంగాన్ని ఇంతగా చక్కగా జరిగిన అంబేద్కర్కి జై చెప్తూ తెలియజేస్తున్నాం.